తోటే పనిచేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు. వాళ్ళు ఏం చేసినా మీరు ఏ పొత్తు పెట్టుకున్నా నెక్స్ట్ ఆ కుర్చీ ఆ పార్టీ సీట్లను ఎట్లా తక్కువ చేయాలా, మనం ఎట్లా ముందుకు పోవాలా, లేదు కోయిలేషన్లో ఉన్నా లేకపోతే కింది ఉన్నా పైకి వచ్చే ప్రయత్నమే తప్ప ఏ పార్టీనైనా మనుగడ లేకుండా మనుగడ కొనసాగించకుండా నిర్మూలించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా మీరు దేశంలో హర్యానాలో నుంచి మొదలు పెడితే అదేవిధంగా అది జమ్మూ కాశ్మీర్ వరకు మహబూబా ముక్తి ఖతమైపోయింది, అదే హర్యానాలో జననాయక జనతా పార్టీ ఖతమైపోయింది, పంజాబ్లో అకాలీదళ్ ఖతమైపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఖతమైపోయింది, అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఖతమైపోయింది, తర్వాత జేడీయూ ఖతమైపోయింది, బీహార్లో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్. ఇట్లా చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాళ్ళకి అధికారం ముఖ్యం. అదే కాకుండా అధికారం కోసం రామును వాడుకుంటూ అధికారం కోసం జమ్మూ కాశ్మీర్, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, ఇదాబులు ఇవన్నీ వాడుకుంటారు. ఇప్పుడు ఇదే చెప్తా ఉన్నా మేడం, నేను ఇదే చెప్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, కాంగ్రెస్ పని అయిపోయినట్టే అని విపక్షాలు అంటున్నాయి. ఏంటి బీజేపీ బీఆర్ఎస్ రెండింటిని ఎదుర్కొనే వ్యూహం ఉందా? ఇద్దరు కలిసి వస్తే ఎదుర్కొనే మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు వేరువేరుగా వచ్చేది? ఇద్దరు కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడే చాలా స్పష్టం. ఇలా చెప్తా ఉన్నాడు 6 కిలోలట. మీరు 6 కిలోలు ఎన్ని రేషన్ కార్డుకి ఇస్తారండి మీరు కేంద్ర ప్రభుత్వం? ఎన్ని రేషన్ కార్డు? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చే రేషన్ కార్డులు ఓన్లీ 54 లక్షల కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,05,00,000 కార్డులు ఉన్నాయి. ఎంత సాయం చేస్తా ఉన్నారు? పార్లమెంట్ సాక్షిగా చాలా స్పష్టంగా నవ్వుతున్నాడేందో మరి అర్థం కాలే. పార్లమెంట్ సాక్షిగా మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సాయం 5 కిలోలకు మాత్రమే సాయం చేస్తాను, ఇంకో కేజీకి 100 రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భరిస్తా ఉంది. అదే కాకుండా 3,000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సన్న బియ్యానికి సంబంధించి ఎందుకంటే బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నాయి కాబట్టి భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే పడతా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇందులో గురించి ఇంత మాట్లాడతాం. పిఎంఏ కింద మేము 11,56,915 ఇళ్లు కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తున్నది 4,13,000, వాళ్ళు ఇచ్చేది ముష్టి 72,000 రూపాయలు. మేము ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, ఓసీ బీసీలకు 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. పట్టణాల్లో 20 లక్షలు కావాలని అడిగితే వాళ్ళు శాంక్షన్ చేసింది 1,13,000, వాళ్ళు ఇచ్చేది 1,50,000 మాత్రమే. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, ఓసీ బీసీలకు 5 లక్షల రూపాయలు. ఇక భారతీయ పెద్ద బీహార్కి ఇచ్చిన 50,000 కోట్లు ఇచ్చిరా, బీహార్కి ఇచ్చినటువంటి మకానా బోర్డు ఇచ్చిరా, బీహార్కి ఇచ్చినటువంటి ఇరిగేషన్ ప్రత్యేక సాయం చేసిరా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు రుణం తీసుకొచ్చి 12,000 కోట్ల రూపాయలు మహిళా అకౌంట్లు వేసి మీరు బీహార్లో అధికారులకు వచ్చింది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా మీరు మెట్రోకి సంబంధించి మేడం, అదే కాకుండా ఇప్పుడు మద్రాస్ మెట్రో కావచ్చు, వైజాగ్ మెట్రో కావచ్చు, అమరావతి కావచ్చు, అన్నిటికీ 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. అరే ఒకనాడు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది కదా. ఏనాడని మెట్రో గురించి పట్టించుకున్నారా మీరు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెట్రోని పట్టించుకోరు, మీరు మూసీని పట్టించుకోరు, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైలింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఏ దాన్ని పట్టించుకోకుండా అదే గిరిజన యూనివర్సిటీ ఇచ్చారట. మరి నిధులు అడిచారు గిరిజన యూనివర్సిటీకి, నిధులు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది కదా ఆల్రెడీ ఇప్పటికే. అదే కాకుండా గ్రాంట్లకు సంబంధించి మా తెలంగాణ రాష్ట్రం నుంచి రూపాయలు చెల్లిస్తే మీరు ఇచ్చేది 41 పైసలు ఇవ్వాలి. నీతి ఆయోగ్ సిఫారసులు ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా 50% ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42%, అందులో 1% కేంద్ర ప్రాంతాలు పోతే 41 పైసలు, 35 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తుంది. మేము కట్టిన పైసలు మాకు 38 పైసలు మాత్రం ఒప్పందం మాకు ఇస్తే ఇంకా మాకు 3 పైసలు ఇంకా ఇవ్వకుండా ప్రత్యేకంగా ఏదో తెలంగాణకు ఐటీఆర్ ప్రాజెక్ట్ తెచ్చినట్టు తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపిరు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా రాయసభలో డోర్ కోజ్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ అవమానించింది నరేంద్ర మోడీ గారు. అక్కడి నుంచి వచ్చేస్తే తేజస్వి సూర్య గారు. అదే కాకుండా పాకిస్తాన్తో పోల్చిండు తేజస్వి సూర్య ఏకంగా. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు మీరు చేసినట్టు పైరు ఏమనుందా? ప్రత్యేకంగా నవోదయ స్కూల్ అంటే సరే తెలియక ఐఐటీలు ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ సమస్య పరిష్కరించే చాలా సందర్భాలు ఉన్నాం. దాదాపు 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్రానికి సంబంధించి సాయం చేయాలని చెప్పి కోరితే ఇప్పటివరకు ఆ మెట్రోకి సంబంధించి కమిటీ వేసి ఆ కమిటీ ఇప్పటివరకు తేలని పరిస్థితి. రేపు మళ్ళీ ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భరించాలి. బీజేపీ మాత్రం కేంద్ర పథకాల ద్వారా తెలంగాణకు భారీ నిధులు ఇచ్చామని చెప్తుంది. ఎక్కడ ఇచ్చింది మేడం? మేము అన్నాం కదా 10 లక్షల కోట్లు ఇచ్చినాం గతంలో. కిషన్ రెడ్డి గారు చెప్తే మా బట్టి విక్రమార్క గారు మీరు ఇచ్చింది 3,33,000 కోట్ల చర్చ చేద్దామంటే చర్చ చేయాలి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మహేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు. మీరు చూడండి రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ వస్తే ఎమ్మటే మహేష్ రెడ్డి బీజేపీ నేత ఎమ్మటే స్టార్ట్ ఆయన ప్రెస్ మీట్. అదే బీఆర్ఎస్ తానా అంటే వాళ్ళు తందానా. అదే కాకుండా మీరు చూసిన మొన్నటి వరకు ఏది అదే తాంత్రిక పూతులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే లీగల్ నోటీస్ ఇచ్చారు. 2020లో బండి సంజయ్ గారు మాట్లాడారు బడేబాయ్ బాగా సహకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మేము సాయం చేస్తే అన్నారు కదా, మరి ఏంటి నిధులు రావట్లేదా? సాయం చేస్తే సాయం చేసిన కృతజ్ఞత చెప్తా ఉన్నాం. రాజ్నాథ్ సింగ్ గారు మా
సంబంధించిన రక్షణ శాఖ భూములు గాంధీ సరోవర్ దగ్గర ఇస్తే మనకు ధన్యవాదాలు కూడా తెలియజేసినాం. తెలంగాణకు ఏమన్నా చేస్తే ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయాల సందర్భం రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భం రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని మేము భావిస్తాం. సహకరిస్తున్నారండి. మరి కాదు మేడం, ఇప్పుడు మాకు 35 పైసలు మీరు ఇస్తూ ఇంకా మా 3 పైసలు పెండింగ్ ఉండే అదనంగా ఇవ్వకపోతే మేము చాలా డిమాండ్లు అడిగితే మీరు గంగానది యమునాది సబర్మతి రివర్ ప్రక్షాళన చేసుకుంటూ మా మూసినది ప్రక్షాళన చేసుకుంటూ మీకు వచ్చిన బాధ ఏంది? మెట్రోని విస్తరించుకుంటే మీకు వచ్చిన బాధ ఏంది? మీరు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కావచ్చు, ఎన్డీఏ రాష్ట్రాలకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు సాయం చేస్తూ తెలంగాణకు మీరు నష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు, అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. మరి తెలంగాణకు మీరు ఏం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాలు అడిగితే మేము ఇది చేసినది ఇప్పుడు అడిగినాం కదా. కేంద్ర మంత్రులు కలుస్తున్నారు అంటే వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్? గతంలోనేమో కేసీఆర్ గారు కలవలేని చెప్తుంది, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఎప్పటికప్పుడు డిపిఆర్లు తర్వాత అన్ని మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం. దేనికైనా మీరు స్పందించారా? పాలమూరు రంగారెడ్డి జాతీయవాద కాదు, తర్వాత బయ్యారం స్టీల్ కంపెనీకి సంబంధించి ఊసే లేదు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా అపరిష్కృతంగా చాలా విభజన చట్టాలు ఉన్నాయి, ఏది పరిష్కారం చూపేలే. అదే మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసిన ప్రతిసారి సానుకూలంగా స్పందిస్తున్నారు అని చెప్పింది మీరే కదా సార్. స్పందిస్తున్నప్పుడు స్పందిస్తున్నాయి చెప్తా ఉన్నాం, స్పందించినప్పుడు స్పందించలేదు చెప్తా ఉన్నాం. మాకు రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం, రాజకీయాలప్పుడు రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు మాకు ముఖ్యం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. బండి సంజయ్ గారు కాక బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యా నేరేస్తామని చెప్పారు హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు. భాగ్యనగర్ పేరు మారుస్తున్నాడు. లాస్ట్ ఏమైంది? ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇక వాళ్ళకి ఏం ఢిల్లీలో ఒక మందిరాన్ని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కోసం పార్కింగ్ వాడుతున్నారు వాళ్ళు. రాముడినైనా దేన్నైనా రాముడు ఓట్ల కోసం మాత్రం కావాలి, రాముడు సంబంధించినటువంటి నిధులు గోల్మాలైన ఏందైనా అంటే సిట్టేసి చేతులు దులుపుకుంది భారతీయ జనతా పార్టీ. అయోధ్య రాముడి పేరు మీద 1980 ఆ ప్రాంతం నుంచి దాదాపు అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేస్తే 120 పైకి సీట్లు వచ్చినాయి. వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి. కానీ సిబిఐ విచారణ చేయంటే సిబిఐ విచారణ చేయరు. ఏ నాయకుడు కూడా మాట్లాడు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఆర్ఎస్ఎస్ కూడా స్పందించేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు స్పందించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అయోధ్య రాముడు మాకు ఓట్ల కోసం మాత్రం కావాలి. అయోధ్య రాముడు నిధులు గోలుమాలైనా మేము పడుచుకోం, ఈ దేశం అప్లపాలైనా మేము పడుచుకోం. లేకపోతే బీహార్కు ఒక విధంగా, ఆంధ్ర రాష్ట్రానికి ఒక విధంగా, తెలంగాణకు ఒక విధంగా వ్యవస్థింది భారతీయ జనతా పార్టీ. ఇక దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దని చెప్పేసి శివసేనతో పొత్తు పెట్టుకుని ఏం చేసిరో చూసిరు, ఎన్సీపీని ఏం చేసిరో చూసిరు. 1 కాదు 2 కాదు, వాళ్ళు ఏ పార్టీ అయినా మనగడ కొనసాగించకుండా పొత్తు పెట్టుకుంటారని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే వాళ్ళకి ఎంతసేపు అధికారమే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం కాదని చాలా స్పష్టంగా కనపడతాం. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను 2 విషయాలు వారు చెప్పిన 2 విషయాలు చెప్తున్నాను మేడం. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 51 నుంచి అంటే 47 నుంచి వరకంగా పరిపాలిస్తున్నట్టు లెక్క. 51 నుంచి అంటే ఎన్నికలు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా 2014 దాకా ఇంచుమించు కాంగ్రెస్